ఇక హైదరాబాద్లోని హృదయాన్ని కలిచివేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టి 4 రోజులే అయిన పసికందును లక్షల రూపాయలకు అమ్మేందుకు జరిగిన ప్రయత్నాన్ని బాలాపూర్ పోలీసులు భగ్నం చేశారు. సామాజిక కార్యకర్త సహకారంతో ఉచ్చుపన్ని శిశువును సురక్షితంగా రక్షించి ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్టోరీ చూద్దాం. అప్పటికి పుట్టి 4 రోజులే. అలాంటి ఓ నవజాత శిశువును డబ్బు కోసం అమ్మేందుకు జరిగిన ప్రయత్నం హైదరాబాద్లో కలకలం రేపింది. బాలాపూర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పసికందు అక్రమ విక్రయానికి సంబంధించిన వ్యవహారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన వాహిదా ఖాతూన్ అనే మహిళ బర్కాస్లోని ఫిలీద్ దర్గా ప్రాంతంలోని మెహరునిసా అనే మహిళను సంప్రదించి పసికందును విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది. తొలుత 6 లక్షలు డిమాండ్ చేయగా అనంతరం 5 లక్షల రూపాయలకు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ లావాదేవీని షాహీనగర్లో నిర్వహించాలని తొలుత భావించగా తర్వాత పహాడీ షరీఫ్లోని జేజీఆర్ ఫంక్షన్ హాల్లో సమీపానికి మార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న సామాజిక కార్యకర్త సఫియా మాహీ పోలీసులకు సహకరించడంతో పక్కా ప్రణాళికతో అధికారులు ఉచ్చుపన్నారు. డబ్బు చేతులు మారబోతున్నటువంటి సమయంలో పోలీసులు మెరుపుదాడి చేసి నిర్వహించి 4 రోజుల పసికందును సురక్షితంగా రక్షించారు. ఘటనలో వాహిదా ఖాతూన్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గోల్కొండకు చెందిన శిశువు తల్లి కొద్ది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చి అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో మరెవరైనా మధ్యవర్తులు లేదా శిశువు అక్రమ రవాణా ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా బాలాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పసికందు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటూనే ఈ కేసులో అన్ని కోణాల్లోనూ లోతుగా విచారిస్తున్నారు. సమాజంలోని శిశువుల అక్రమ విక్రయాల వంటి నేరాలకు అరికట్టేందుకే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 4 రోజుల పసికందును సకాలంలో రక్షించడం పోలీసుల చాకచక్యాన్ని చాటితే నవజాత శిశువును డబ్బు కోసం అమ్మేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసు వెనుక మరింత పెద్ద ముఠా ఉందా అన్న కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది.